మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఈ వీడియోలో అదే సార్. ఎస్, ఈ వీడియోలో చెప్పేది పార్ట్ 2 దాని టైం గురించి. సో ఈరోజు నేను మాట్లాడే పార్ట్ 2లో టైం ఎంత ఇంపార్టెంట్, అసలు టైం ఇందాక మీరు అన్నారు హీల్ చేస్తుంది, అన్నీ తీసుకొస్తుందని. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మనకు ఒక మామిడి పళ్ళు దొరకాలన్నా సమ్మర్ రావాలండి. అంటే నేచర్ ఏం చెప్తుందంటే, మీ టైం వచ్చే వరకు మీరు పని చేస్తూ ఉండండి, మీరు ఊహించిన దానికన్నా పెద్దగా ఇస్తుందండి ఎప్పుడు కూడా యూనివర్స్. అయితే టైంని ఇంతకుముందు మనం 7 వరకు మాట్లాడి, ఇప్పుడు మనం మాట్లాడిపోయేది నెక్స్ట్ నెంబర్ 8. సో 8 AM or PM. మనకి ఏంటంటే, మీకు ఎప్పుడైనా 888, అందరూ జాగ్రత్తగా ఉండండి, 888 అనే ఏంజల్ నెంబర్ కనిపించిన, 8 కనిపించిన, 8 AM or PM ఏం చెప్తుందంటే, ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే అర్థమవుతుందండి, మీ లైఫ్లో ఒక అబండెన్స్, అంటే ఒక గొప్ప చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. 8 మీరు సడన్గా చూశారు, ఫర్ ఎగ్జాంపుల్ 8 మీకు పదే పదే కనిపిస్తుంది. ఎవరైనా ఫోన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలకు కలుద్దామండి, 8 గంటలకు కలుద్దాం అంటే అది చాలా రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ ఆ పీపుల్ని కలడానికి. అబండెన్స్, మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది, ఫైనాన్షియల్ సక్సెస్ వస్తుందండి. 8 అనేది 8 మీరు తిరగేయండి, ఇలా తిరగేస్తే ఇన్ఫినిటీ. అంటే లైఫ్లో అందరూ కోరుకునేది ఏంటంటే ఇన్ఫినిటీగా. యూనివర్స్ చెప్పేదే ఈ నేచర్లో అన్నీ ఇన్ఫినిటీగా ఉన్నాయి అని చెప్పేసి. సో 8 మీకు కనిపిస్తుందని అర్థం అంటే అబండెన్స్ రాబోతుందని అర్థం అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను టైం గురించి కొన్ని కొటేషన్స్ అండి బాగా నాకు బాగా కనెక్ట్ అయిన. ఇక్కడ చూస్తే, నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేసేదే టైం. సో టైం అండి అంత పవర్ఫుల్ అనమాట. సో ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా ఏం బోధించాడంటే, నువ్వు బతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఫలితాన్ని మాత్రం భగవంతుని వదిలేయి అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారండి. అది హార్ష్ రియాలిటీ అండి. నిజంగా ఇదే మన లాస్ట్ డే ఏది చేసినా పరిపూర్ణంగా పెద్దగా చేసేయాలనుకునేటువంటి ఆలోచన ఉంటే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తానండి, అంటే మీరు ఇందాక అన్నారు హార్ట్ఫుల్గా చేస్తే మీరు యూనివర్స్ మీరు ఊహించిన దానికన్నా. నేను నా క్లాసెస్లో 9 days క్లాసెస్లో ఒక వీడియో ప్లే చేస్తాను. అంటే మీ ప్లాన్ అలా ఉంటే గాడ్స్ ప్లాన్ ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. గాడ్స్ ప్లాన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీ విషయం చెప్తాను, సార్ నేను కష్టపడుతున్నా, నాకు రిజల్ట్ రావడం లేదు, నేను అందరికీ మంచి చేసిన, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకెందుకు ఇలా జరుగుతుందంటే, మీ కష్టాన్ని ఎవరు చూసినా చూడకపోయినా టైం వచ్చినప్పుడు దేవుడు చూస్తాడో, చూస్తే మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఇలా తీసి అలా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తానండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి టైం గురించి చెప్పారండి, టైం అని చెప్పేసి. అదే దాంట్లో అర్జునుడు ఇలాగ వదిలేసి, హే కృష్ణ, నేను యుద్ధం చేయలేను, ఒక పక్క నా బంధువులు చనిపోతున్నారు, నేను వీళ్ళతో యుద్ధం చేయలేనంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి, జననించినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జననించక తప్పదు. సో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది నాయన, ఆ టైంకి మనిషి వెళ్ళిపోవాల్సిందే, తిరిగి అందరూ నా దగ్గరికే వస్తారు అని అన్నారండి. ఈవెన్ ఖురాన్లో కూడా రాసింది టైం గురించి. మనకి చావు 1 సెకండ్ ముందు రాదు, 1 సెకండ్ తర్వాత రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఖురాన్లో ఏముంది, మన చావు 1 సెకండ్ ముందు రాదు, 1 సెకండ్ తర్వాత రాదు. సో కరెక్ట్గా అదే సెకండ్కి వస్తుంది. సో దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే బాగా అండి, మీరు దేని గురించి నేను చనిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వద్దండి. సో క్లియర్గా అక్కడ టైం వస్తుంది, ఆ టైం మనం వెళ్ళిపోతాం. కానీ ఆ టైం వచ్చేటప్పుడు హార్ట్ మీద చేపెట్టుకుని, ఎస్ ఐ డన్ మై జాబ్. ఇక్కడ భూమి మీదకి వచ్చినందుకు ఎప్పుడు కూడా జీవితంలో చనిపోయేటప్పుడు మెమరీస్తో చనిపోవాలి తప్ప డ్రీమ్స్తో చనిపోకూడదండి. మీ అందరు చెప్తున్నాం, మనం చనిపోయేటప్పుడు లైఫ్లో ఒక మెమరీస్ పట్టుకెళ్ళిపోవాలి తప్ప నా కళ్ళకి నుండిపోయి ఇంకా నెరవేరలేదని బాధపడకూడదండి. అయితే నేను ఇంకా చేయమంటే, ఇదే నాకు చాలా, అంటే నాకు లైఫ్లో నేను భగవద్గీత ఈ మన ఖురాన్ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఒకనొక టైంలో ఇది చదవగా నా మైండ్ ఒక్కసారి ఎన్లైట్మెంట్ జరిగింది. ఏంటి ఎన్లైట్మెంట్ అంటే, భగవద్గీత ఒకసారి అర్జునుడు బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో అడగగా, ఈ గోడ పైన ఒక సందేశం రాయనంటే అది ఎలా ఉండాలంటే, అందరూ జాగ్రత్త ఉండండి, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం పోవాలి, దుఃఖంగా ఉన్నప్పుడు సంతోషం రావాలి అని చెప్పేసి. అది ఏంటంటే, అప్పుడు శ్రీకృష్ణుడు గోడ మీద ఇలా రాశారట. అతను ఏమని రాశారు, ఈ సమయం వెళ్ళిపోతుంది, బాధపడకండి. మళ్ళీ చెప్తున్నానండి, సో తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలంటే సమయం అనేది వస్తుంది, మామూలుగా కాదు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో కష్టం వస్తుందా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సమయం వెళ్ళిపోతుంది. ఆ సమయం మీ దగ్గరికి రావాలి అని అంటే అన్వర్ గారు 9 days క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఎస్,
నేను మళ్ళీ చెప్తానండి, మీ టైంకే టైం రావాలంటే ఈవెన్ ఒక సినిమాలో కూడా వెంకటేష్ గారు చెప్తాను, అట్టుకుందో టైం ఒక మాట్టుకుందో టైం అని చెప్పేసి. అంటే సో దేనికని చెప్తున్నానండి, టైం మీ పని మీరు చేసుకుంటుండే, భగవంతుడు మాత్రం మీ ఆ టైంకి మనకు అలా చూస్తాడండి, లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అయితే టైం ఏం చెప్తుంది మనకి, టైం ఏం చెప్తుందంటే, టైం ఒక మాట, గొప్ప మాట చెప్తుందండి. అదేంటంటే చూడండి, మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో మన అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. ఈ టైం ఏం చెప్తుందంటే, ఈరోజు బాగా కష్టపడండి, చెమట వస్తుంది, బాధ అనిపిస్తుంది, అరే ఏంట్రా ఈ టైంలో ఈ ఏజ్లో హార్డ్ వర్క్ అనిపిస్తుంది. కానీ ఈ ఏజ్లో కానీ మనం చెమట కార్చకపోతే రేపు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కన్నీళ్ళు కార్చాల్సి వస్తుందండి. బా అందుకే చెప్తున్నాను, టైం ఉన్నప్పుడే, టైం మీ చేతులు ఉన్నప్పుడే బాగా వర్క్ చేయండి. ఎంతగా వర్క్ చేయాలంటే టైంలో మర్చిపోయినంతగా వర్క్ చేయాలి. అబ్బా అప్పుడే 4 అయిపోయిందా, అప్పుడే 5 అయిపోయిందా అనేలాగా మీరు వర్క్ చేయాలండి. అప్పుడే మనకి చెమట వస్తుంది. ఎందుకు, ఫ్యూచర్లో కన్నీళ్ళు రాని స్టేజ్కి వెళ్ళాలి మనం అప్పుడు కూడా. సో ఇంకా 9 గురించి మనం మాట్లాడితే, 9 మీకు కనిపిస్తుందంటే, 9 మీకు కనిపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు గోల్ అచీవ్ అవుతారు ఈజీగా. సో దీని కంప్లీషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతుంది, మీ లైఫ్లో కంప్లీట్ జరగబోతుంది. గోల్స్ చాలా ఈజీగా అచీవ్ అవుతారు 9 అనేదండి. సో 9 అనేది మోస్ట్ పవర్ఫుల్ నెంబర్, ఎందుకంటే 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. ఇంతకుముందు మనం 369 టెక్నిక్లో కూడా మనం మాట్లాడాం. 108. సో ఈవెన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 9 పవర్ఫుల్ చెప్తానండి. 108 జనరల్గా మనం చాంటింగ్ చేయమని చెప్తాను క్లాసెస్లో. 1 + 0 + 8 9. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్, 4 + 3 + 2 9. సో 9 అంత పవర్ఫుల్. 9 కనిపిస్తుందంటే మీరు మీ గోల్స్ని చాలా ఈజీగా అచీవ్ అవుతారని అర్థం అండి. సో ఇంకొకటి ఏంటంటే, టైం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలామంది, నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాలు చదివినప్పుడు, ఒక నారాయణరావు వట్లూరు గారు ఒక అతను రాసినప్పుడు పుస్తకంలో టైం విలువ తెలుసుకో అని చెప్పేసి చదివినప్పుడు, ఒక సెకండ్ విలువ తెలియాలంటే ఎథ్లెట్ని అడగాలటండి. ఎథ్లెట్ని అడిగితే జస్ట్ ఒక సెకండ్లో, సెకండ్ ప్లేస్కి వచ్చేస్తాడు, ఒక్క సెకండ్లో, మిల్లీ సెకండ్స్లో. ఒక నిమిషం విలువ తెలియాలంటే, ట్రైన్ మిస్ అయినప్పుడు మనం చాలాసార్లు మన లైఫ్లో ఒకసారి ట్రైన్ మిస్ అయిన రోజులు ఉంటాయి. అంటే జస్ట్ ఒక్క 1 minute 3 minutes అబ్బా టైం వెళ్ళిపోయింది అనుకుంటా. అంటే ఒక సెకండ్ విలువ తెలియాలంటే ఎథ్లెట్ని అడగాలి, ఒక నిమిషం విలువ తెలియాలంటే ట్రైన్ మిస్ అయిన వాళ్ళని అడగాలి, ఒక గంట విలువ తెలియాలంటే హాస్పిటల్, అరే డాక్టర్ గారు అంటారు, ఒక గంట ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండండి అని అంటారు. అంటే ఆ గంట వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని నెలల విలువ తెలియాలంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని అడగాలటండి. అంటే చూడండి, అంటే ఒక సెకండ్, ఒక నిమిషం, ఒక గంట, కొన్ని నెలల విలువ వీళ్ళకి మాత్రమే తెలుస్తాయండి. ఎందుకంటే 8వ నెలకు వచ్చిన తర్వాత 9వ నెల ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ వాల్యూ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సార్. చాలామంది ఏమంటారంటే టైం ఈజ్ ఈక్వల్ టు, అందరూ ఏమంటారంటే మనీ, పైసా అంటారండి. నేనేమంటారంటే గుర్తుపెట్టుకుని, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటారు కదండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అన్నారు, సార్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, సార్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటే, నేనేమన్నానంటే టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. ఎందుకంటే సరే నేను మీకు ఒక 50,000 ఇస్తా, నాకు ఒక అరగంట టైం ఇచ్చేయండి. మీకు 50,000 ఇస్తా, నాకు ఒక గంట టైం ఇవ్వండి, అట్లీస్ట్ 10 నిమిషాలు టైం ఇవ్వండి. సో టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ అనేసి ఏం చెప్తుందండి. దిస్ ఇస్ అ మిత్. సో చాలామంది అనుకుంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటారు. కానీ నేను చెప్తున్నాను, నౌ డేస్ కాదు, ఎప్పటికీ కూడా టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. ఒక అబ్బాయి నాతో వాదించండి, ఏ సార్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ సార్ అంటే, గబగబా వెన్న తీసి, సరే అమ్మా ఇగో 50,000 తీసుకో, నాకు ఒక గంట టైం ఉంటే 10 నిమిషాలు టైము అని అంటే వస్తుందండి? నో. సో టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. దిస్ ఇస్ కంప్లీట్లీ మిత్. సో అందుకే చెప్తున్నాను, టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. అండ్ ఇంకోటి 10 AM ఏం చెప్తుంది, 10 AM కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ కలపండి, 1 + 0 1. సో మేనిఫెస్టేషన్ జరగబోతుంది, మిరాకిల్స్ జరగబోతున్నాయి మన లైఫ్లో. లీడర్షిప్ రోల్ అంటే మీరు బాధ్యత తీసుకోవడానికి టైం ఆసన్నమైంది అని చెప్పేసి. ఎందుకంటే లీడర్ కానీ మనం ఎదిగితే చాలామంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు చూడండి, అసలు ఎంత ఇన్ఫ్లుయెన్సర్ ఈ లీడర్. సో చరిత్రలో గుర్తుండిపోతారు. సో 10 AM PM మీకు కనిపిస్తుందంటే మేనిఫెస్టేషన్ జరగబోతుందని అర్థం. సో ఇంకేంటంటే 11 AM or 11 PM కనిపిస్తుంది అని అర్థం ఏంటి? 11 AM PM సీకింగ్ ఇన్స్పిరేషన్, విజన్. మనకు ఒక విజన్ తయారు చేసుకోమని అర్థం. మీకు 11 కనిపించింది అనుకోండి, 11 ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా 11th బ్యాచ్ అండి. సో మీకు ఒక విజన్ నేను క్రియేట్ చేస్తాను, విజన్ 2025. మీరు నిజంగా టైంని ఫాలో అయితే, ఐ విల్ ఫాలో టైమ్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో మై టైమ్ అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే టైం జాయిన్ ఇన్ 11th బ్యాచ్. ఎస్. సో మీకు నిజంగా 11th బ్యాచ్కి రావాలంటే, ఎందుకంటే చాలా విపరీతంగా కాల్స్ వస్తుంది డైలీ. ఇప్పుడే నేను తెలుసుకున్నాను, ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 100 కాల్స్ వచ్చేయటండి. 100 కాల్స్ నిజంగా. అంటే పీపుల్ చూడండి, ఎందుకు చెప్తుందంటే, ఎందుకు సార్ మీ దగ్గరికి అంతమంది వస్తున్నారంటే, రిజల్ట్స్.
నేను మళ్ళీ చెప్తున్నానండి, మిమ్మల్ని నెంబర్ 1 చేయడమే నా టార్గెట్. చెప్తున్నాను, దిస్ బ్యాచ్ ఇస్ లక్కీ బ్యాచ్. లక్ను కూడా అలా అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే జీవితంలో మనం 2 రకాలుగా డబ్బు సంపాదిస్తామండి. ఒకటి వర్క్, 2 లక్. ఈ 2 కలిపితే 11th బ్యాచ్. చూడండి, వర్క్, లక్, ఈ 2 కలిపితే 11th బ్యాచ్. ఈసారి జరగబోయేది కూడా 11th బ్యాచ్. సో 11th బ్యాచ్ ఏంటంటే ఇన్స్పిరేషన్ కోరుకుంటారు, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరగబోతుందండి. మీకు 11 కనిపించింది అనుకోండి, ఎందుకంటే జీవితంలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైట్మెంట్ కూడా చాలా కావాలి. సో ఎన్లైట్మెంట్ మీ లైఫ్లో అంటే స్పిరిచువాలిటీ మీ లైఫ్లో కనెక్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఎన్లైట్మెంట్ జరిగింది, దీన్నే భగవద్గీత స్థితప్రజ్ఞత అంటారండి. ఈ స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఉందిగా, టెన్షన్ ఎందుకు దండగా అని అంటారు. ఈరోజు నా క్లయింట్స్ ఏమన్నారంటే, ఈరోజు మార్నింగ్ క్లాస్లో కూడా చాలామంది, నేను మామూలుగా అన్నాను అనమాట, అన్నవరండగా టెన్షన్ ఎందుకు దండగా అనేసి అన్నాను. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మీ దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా టెన్షన్ అంతే కదా, అంటే ఒక దూది ఎలా అయితే వెళ్ళిపోద్దో అలా వెళ్ళిపోద్దండి మీ లైఫ్లో నుంచి. సో 11 అనేది గుర్తుపెట్టుకోండి, విజన్ టైం పెట్టుకోవడానికి, విజన్ క్రియేట్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైం, స్పిరిచువల్ గాడ్తో కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటి సార్ సడన్గా అందరూ అనుకోవచ్చు, ఏంటి సార్ ఫ్లైట్ వేసారంటే, నాకు కూడా ఒకప్పుడు నేను టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానండి. ఈరోజు అంటే మీకు తెలుసు, నేను ఒకప్పుడు అంటే టైం ఎంత విలువ తెలుసు. సో ఈరోజు నేను మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. చాలామంది నన్ను అడుగుతారు, మీరు సక్సెస్ అయ్యారా, మిలియనరా అని చెప్పేసి. ఈరోజు నేను రీసెంట్గా అండి లాస్ట్ మంత్ దుబాయ్ వెళ్ళాను. సో అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ దుబాయ్. అంటే ఒక మంత్ ఒక టైంలో ఒక దగ్గర ఉంటే, ఇందాక మాట అన్నారు మీరు, చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుందండి, మన ఇద్దరం కలిసి ఉన్నారు, రేపు 2 గంటలకి మనం ఎక్కడ ఉంటామని చెప్పేసి. టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు నాకు ఫ్లైట్ ఇలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఒక్కసారైనా ఫ్లైట్ చూడాలి, ఫ్లైట్ ఎలా దిగుతుంది, ఫ్లైట్ ఎలా వెళ్తుంది అని చెప్పేసి. ఈరోజు నుంచి వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ వస్తూనే ఉన్నాను. మా ఫ్రెండ్ ఒక మాట అంటే చాలా ఆనందం అనిపించింది. ఒరే మావా అని పిలుచుకుంటాను జనరల్గా. ఒరే మావా, ఏంటి మావా, ఏంటి అలా తిరిగేస్తున్నావు నువ్వు ఫ్లైట్లో అంటే, చిన్నప్పుడు సరదాగా ఫ్రెండ్స్ ఉంటారు కదండి. చాలా హ్యాపీగా ఉందరండి సక్సెస్ అంటే. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా లైఫ్లో ఎలా ఉండాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే నేను ఒకటి చెప్తాను, ఫైట్ చేయాలి, టైంతో ఫైట్ చేయాలి. సో ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాం. లాస్ట్ మంత్ దుబాయ్ వెళ్ళాను, ఈ మొన్న లాస్ట్ మంత్ శ్రీలంక వెళ్ళానండి. సో ఇంతే, టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్. సో ఒకప్పుడు నా లైఫ్, మీరు నా క్లాసెస్కి రండి, స్టార్ హోటల్స్లో ఉన్నాను, మన దుబాయ్ వెళ్ళినప్పుడు ఉన్న స్టార్ హోటల్ ఇది. సో మామూలుగా కాదు, అంటే ఒక లైఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజులో లైఫ్ అంటే డెఫినేషన్ లగ్జరీ. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ అంటే లగ్జరీ. సో మీరు లగ్జరీగా బతకాలనుకుంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ లివ్ లగ్జరీ లైఫ్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు నా కోచ్ నాకు ఒక మాట అన్నాడు, ఎవ్రీబడి ప్లీజ్ టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఐ లివ్ ఎ లగ్జరీస్ లైఫ్ స్టైల్ అన్నాడండి. అందరూ టక్ టైప్ చేయండి, అరే మనం టైప్ చేద్దాం అంటే, ఆ రోజు టైప్ చేసింది ఈ రోజు అలాగ వచ్చిందండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి టైప్ చేస్తే, ఎందుకంటే మనం ఒక్కసారి అంటే మన నుదుటి ఇక్కడ రాత మారాలంటే ఇక్కడ గీతలు మారాలంటే ఇదే కామెంట్. సో ఈ విధంగా అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే చెప్తుంది. సో టైం మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీ టైమే మారిపోతుంది. ఇది పవర్ ఆఫ్ ఈ విధంగానండి. మీరు కూడా లగ్జరీస్ లైఫ్ స్టైల్లో బతకాలని చెప్పేసి, ఫ్లైట్స్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.